నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న టీడీపీ నేత నల్లపాటి రాము నరసరావుపేట ఎంపీడీఓ ఆధ్వర్యంలో. తెప్పోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల నరసరావుపేటలో. రొంపిచెర్లలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీలో ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కృష్ణకుమారి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు తరతరాలకు అందాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాలలో ఎంపీడీఓ టీవీ కృష్ణకుమారి, పంచాయతీరాజ్ డిఈ హరినాథ్, డిప్యూటీ ఎంపీడీఓ నాగనంత్, ఏపీఓ కోటేశ్వరరావు, ఏపీఎం భారత్, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. నరసరావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కృష్ణకుమారి ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాకీ కమ్యూనికేషన్స్ చైర్మన్ నల్లపాటి రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. కార్యక్రమం పండుగ వాతావరణంతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 142 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 62 ఫిర్యాదులు అందాయని ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేట స్టేషన్ రోడ్, గాంధీ పార్క్ వద్ద రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు కామ్రేడ్ ఎం అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేయాలని నిరసన తెలిపారు. జైలు నుండి అప్పలరాజును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి ఏరియాలో రైతాంగ సమస్యల మీద పనిచేస్తున్నటువంటి, అదేవిధంగా రైతుల నుండి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తుంటే అది సరైంది కాదు, రైతులకు న్యాయం చెయ్యాలి అని రైతుల తరఫున నికరంగా నిలబడ్డట్టు రైతు నాయకుడు అప్పలరాజును ఈ ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయటాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు, కార్మిక, ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఉద్యమకారుల మీద పీడీ యాక్ట్ పెట్టడం సరైంది కాదు. వెంటనే ప్రభుత్వం పీడీ యాక్ట్ని వెనక్కి తీసుకుని అప్పలరాజుని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రొంపిచెర్లలో ప్రత్యేక మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవిందబాబు ప్రారంభించారు. రొంపిచెర్లలోని జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద నుండి గ్రామంలో ప్రధాన వీధులు గుండా మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు సుమారుగా 2 కిలోమీటర్లు
చీపురి చేత పట్టుకొని ప్రతి ఇంటి ముందు రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రొంపిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పల్లెల నాగిరెడ్డి, గాడిపర్తి సురేష్, పులుకూరి జగ్గయ్య, మొండితోక రామారావు, శాఖమూరి రామ్మూర్తి, లింగ వెంకటేశ్వర్లు, గంగవరపు లింగారావు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా పల్లె సంక్రాంతి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పల్లె సంక్రాంతి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి పల్లెల్లో కూడా మరి ఆడబిడ్డలందరూ కూడా మరి ఎంపీడీ ఆఫీసులో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో అన్ని చోట్ల మరి సంక్రాంతి పండుగ చేసుకుంటా ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా వచ్చే సంక్రాంతి పండుగని ముగ్గులు వేస్తున్నారు, గొబ్బెమ్మలు పెట్టారు, అదేవిధంగా పాయసం కూడా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మా అందరూ కూడా ప్రతి పల్లె కూడా బాగు చేసుకోవాలి, ప్రతి పల్లెలో కూడా మంచి తాగునీరు బాగుండాలి, రోడ్లు బాగుండాలి, కాలువలు శుభ్రం చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాల్లో అందరినీ కూడా ఒక కార్యక్రమానికి రూపొందించి చంద్రబాబు నాయుడు గారు పల్లెల్లోకి వెళ్ళమని చెప్పడం జరిగింది. ఇవాళ రొంపిచెర్ల మండలం మన ఎంపీడీ ఆఫీసులో కూడా రొంపిచెర్ల గ్రామంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు దాకా రోడ్లన్నీ శుభ్రం చేయడం జరిగింది, మరి కాలువలు కూడా శుభ్రం చేయడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్న నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇక్కడున్న మహిళలందరూ కూడా ఎంతో చక్కగా ముగ్గులు కూడా వేయడం జరిగింది. మరి సంక్రాంతి ముగ్గుల పండుగ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి రొంపిచెర్ల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా డ్వాక్రా మహిళలందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఇక్కడున్న ఉమ్మడి కుటుంబ నాయకులు, టీడీపీ నాయకులందరూ కూడా ఎంతో చక్కగా పాల్గొని మరి రోడ్లన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు. నరసరావుపేట 28వ వార్డులో పట్టణ అధ్యక్షుడు గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ అమూల్య పాల్గొని పోటీదారులను అభినందించారు. కార్యక్రమం పండుగ వాతావరణంతో ఉత్సాహంగా కొనసాగింది. గాయత్రి గారు మీరు గనక డాక్టర్ కంజుల దరహాస కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్ నరసరావుపేట తన జన్మదిన వేడుకను ఒక సేవా కార్యక్రమంగా మార్చుకున్నారు. ఆమె ఈ రోజు వెస్ట్ వీరయ్యపాలెంలోని శ్రీ కరుణ ఆశ్రమంలో ఉన్న వృద్ధ ఆశ్రితులతో విలువైన సమయాన్ని గడిపి వారికి ప్రత్యేకంగా భోజనం అందించారు. అలాగే వారికి నిత్యావసర సరుకులు, పండ్లు, టవల్స్, అవసరమైన వస్తువులను అందజేశారు. ఈ సేవల ద్వారా ఆశ్రమంలోని ప్రతి వృద్ధుడు ఆనందంగా మరియు తృప్తిగా ఉన్నారు. ఈ దాతృత్వ కార్యక్రమాన్ని విన్న రాము, చంద్ర షాపింగ్ మాల్, వినకొండ వారు కూడా హృదయపూర్వకంగా ముందుకు వచ్చి బెడ్షీట్లు అందించారు. మీ ప్రత్యేక దినాలను ఈ విధంగా వృద్ధ ఆశ్రితులతో కలిసి జరుపుకోవటానికి రావాలనేది మా హృదయపూర్వక మనవి అని డాక్టర్ దరహాస తెలిపారు. నరసరావుపేట వాస్తవ్యులు కొండవీడు హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ దరహాస గారు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పడమర వీరాయపాలెం గ్రామంలో శ్రీ కరుణా వృద్ధ ఆశ్రమానికి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వృద్ధులను పరామర్శించి వాళ్ళకి భోజన ఏర్పాట్లు, దుప్పట్లు, అన్ని వస్తువులన్నీ ఏర్పాటు చేయడానికి సహకరించి ఉన్నారు. వారికి ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి మోతుకూరి కాశయ్య గారు వాళ్ళకి కృతజ్ఞత అభినందనలు తెలియజేయడం అయింది. తరువాత చంద్ర షాపింగ్ మాల్ వినుకొండ వారు దుప్పట్లు కూడా ఆశ్రమానికి ఇచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞాభినందనలు తెలుపుతూ కాశయ్య గారు చెప్పడం జరిగింది. నరసరావుపేటలో శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి అమ్మవార్ల తెప్పోత్సవ ఆహ్వాన పత్రికలను 12/1/2026 సాయంత్రం 4 గంటలకు నరసరావుపేటలో కపలవాయి విజయ్ కుమార్ షాప్ నందు చైర్మన్ కపలవాయి విజయ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. జనవరి 14 బుధవారం సాయంత్రం 4 గంటలకు పాతూరు శివాలయం నుండి సన్నాయి బ్యాండ్ మేళములతో కోలాట భజనలతో ఊరేగింపుగా వల్లప్ప చెరువు వద్దకు చేరును. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు వల్లప్ప చెరువులో విద్యుత్ దీప అలంకరణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో
స్వామివారి ఉత్సవ విగ్రహములతో వైభవంగా తెప్పోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, చైర్మన్ కపిలవాయి విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు పాల్గొనెదరు. సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి రోజున పండుగ జరుపుకొని మీకు ఆయురారోగ్యం ఇవ్వాలని, సంపదలు ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 14వ తారీఖు బుధవారం శ్రీ పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి మరియు గంగా మహాలక్ష్మి ఉత్సవ విగ్రహాలతోటి పాతూరు శివాలయం దగ్గర నుండి ఊరిగంపుగా బ్యాండ్ మేళాలు, సన్నాయి మేళాలతోటి బయలుదేరి గంగా మహాలక్ష్మ వల్లభ చెరువు చెట్టు దగ్గరికి చేరతాం. మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ తెప్పోత్సవం అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించగా కోరుతున్నాను. ఈ తెప్పోత్సవం 1970లో, అంటే దాదాపు 55 సంవత్సరాల క్రితం మధ్య బ్రహ్మానందం గారు పెద్ద చెరువులో ఈ శివాలయం తెప్పోత్సవం జరుగుతూ ఉండేది. మరలా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా నర్సాపేట టౌన్లోనే జరిగింది. ఇప్పుడు వల్లభ చెరువు కూడా రీసెంట్గా నెల క్రితం నర్సాపేట మున్సిపాలిటీలో కూడా కలవడం జరిగింది. అందుకే భగవంతుడు దీన్ని తెప్పోత్సవాన్ని పెట్టండి అని నిర్ణయించడం వల్ల ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నేను పెట్టడం జరిగింది. ఈ తెచ్చూపడం కమిటీ నిర్ణయించాం. దానికి చైర్మన్గా ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ తెప్పోత్సవం జరగాలనే ఉద్దేశంతో కమిటీని పెట్టడం జరిగింది. నరసరావుపేట పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందుగా కనుమ, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కాడి నుంచి తెప్పోత్సవ కార్యక్రమం పెట్టారు. గతంలో ఎప్పుడో మేము పుట్టినప్పుడు చూసాము, ఇవన్నీ చెప్పుకుంటమే విన్నాం కానీ మేము చూడలేదు. ఈ రోజున విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కాడి నుంచి ఊరేగింపుతో, బాజా భజంత్రులతో, కోలాటములతో స్వామివారి కార్యక్రమం బయలుదేరి 4 గంటలకి అందరూ ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి తెప్పోత్సవం దగ్గరికి వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కోలాటం బ్యాచీలు కానీ ఇంకా ఏమన్నా భక్త సమాజం వారు కానీ యాక్టివ్గా ఉంటే కనుక వచ్చి కపిలవాయి విజయ్ కుమార్ గారిని కలవలసిందిగా కోరుచున్నాము. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల గుర్తింపు కోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు సముఖత వ్యక్తం చేసిన శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు రుణపడి ఉంటామని ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీఐ అండ్ పీఎంపీ 213/84 నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ఈ నెల 10వ తేదీన గుంటూరులో నిర్వహించిన గ్రామీణ వైద్యుల మహాసభ విజయవంతమైన సందర్భంగా పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక వైద్య వృత్తికి గుర్తింపు కోసం 40 ఏళ్లుగా ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 10వ తేదీన సుమారు 3000 మంది ఆర్ఎంపీ పీఎంపీలతో గుంటూరులో మహాసభ నిర్వహించినట్లు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరై తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నా పేరు షేక్ బాజీ. నేను ఏపీ ఎంపీఏ అసోసియేషన్ 2013/84 నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడిని. మేము ఆర్ఎంపీ పీఎంపీ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్య సంఘాలు మొత్తం కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జేఏసీగా ఏర్పడి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ మన విన్నపాలు తీసుకెళ్ళి మా గుర్తింపు కోసం పోరాటం ఇది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక సమావేశం కాడికి పెడుతూ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడున్న మంత్రుల్ని, ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి మా సమస్యలు వారి ద్వారా ప్రభుత్వానికి చేరవేసే క్రమంలో అన్ని జిల్లాల్లో మాదిరిగానే మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొన్న 10వ తేదీన మా ఈ మహాసభ ఆర్ఎంపీల మహాసభ జరగటం జరిగింది. బాగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలో ఆక్స్ఫర్డ్ విట్ కాలేజ్ ఆవరణలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు కళాశాల డైరెక్టర్లు చిలకల రాజారెడ్డి,
కాకి సాంబశివరావు, దోగిపర్తి శ్రీనివాసరావు, రంగారావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ శివాజీ మరియు డైరెక్టర్లు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీలో విద్యార్థులు ఎంతో చక్కగా ముగ్గులను వేశారు. ఫస్ట్ ప్రైజ్ తగ్గిస్తారు మేడం గారు నర్సరావుపేట ఆక్స్ఫర్డ్ బిట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు చేసుకున్నాము. అందులో మా పిల్లలు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించాము. చాలా చక్కగా అందరూ పాల్గొన్నారు. మా పిల్లలు చదువులోనే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, మా శ్రేయాభిలాషులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు శివాజీ. నేను నర్సరావుపేట ఆక్స్ఫర్డ్ బిట్ కాలేజీ గర్ల్స్ క్యాంపస్ నందు ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నేడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా కాలేజీ నందు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మా విద్యార్థినులు ఎంతో ఆనందంగా ఈ పోటీలో పాల్గొని చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. మా కాలేజీ యొక్క గొప్పతనం ఏంటంటే మేము విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాల్ని నేర్పెడతామని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మా డైరెక్టర్స్కి, నా సహచర అధ్యాపక సిబ్బందికి, మా విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు మరియు మా శ్రేయోభిలాషులందరికీ కూడా భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఆక్స్ఫర్డ్ బిట్ కాలేజ్ నర్సరావుపేట నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మా కాలేజీలో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. మా పిల్లలు ఎంతో చక్కగా పాల్గొని ముగ్గులు ప్రజెంట్ చేశారు. చాలా బాగా వేశారు. మా కాలేజీలో చదువుతో పాటు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా నేర్పిస్తారు పిల్లలకి, తల్లిదండ్రులకి, మా టీచింగ్ స్టాఫ్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న టీడీపీ నేత నల్లపాటి రాము నరసరావుపేట ఎంపీడీఓ ఆధ్వర్యంలో. తెప్పోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల నరసరావుపేటలో. రొంపిచెర్లలో స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీ పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట ఆక్స్ఫర్డ్ బిట్ కాలేజీలో ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.